దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు దొండకాయలను తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక 5 ఎండుమిర్చి అలాగే ఒక 10 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేశానండి, మధ్యలో కట్ చేసుకొని. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఎండుమిర్చినైనా వేసుకోవచ్చండి. వీటిని ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజు టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని ఒకసారి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని